ఈ కలియుగ పాంచాల సేవను అడ్డం పెట్టుకుని ఈ కుమారి భారతదేశాన్ని ఆట పట్టిస్తాను. మీరు వెళ్ళండి, దాక్కోండి. ఎవరు? చెప్పడానికి నోరు రావడం లేదు. మీ బంధువులా? మన ఎంఎస్ఎం గారు. ఎంఎస్ఎం? అదే మన మూలశంక మాస్టర్. వాట్? మూలశంక మాస్టర్ పోయారా? ఇంత సడన్ గా ఎలా? మెయిన్ రోడ్ క్రాస్ చేస్తూ స్విమ్మింగ్ డ్రెస్ లో ఉన్న శ్రీదేవి కట్అవుట్ చూసి ఆగిపోయారట. వెనక నుంచి లారీ వచ్చి గుద్దేసింది. స్పాట్ డెత్. ఓ మై గాడ్. ఎక్కడికి? చివరిసారిగా ఒకసారి మొహం చూద్దామని. మొహం లేదు, ఒట్టి మొండాన్ని మాత్రమే తీసుకెళ్తున్నాం. అదేంటి? చక్రం ఎక్కి మొహం పచ్చడైపోయింది. చచ్చా. అవును, మన వాళ్ళెవరూ లేరేంటి? ఎవరికి తెలీదు. యాక్సిడెంట్ కదా, తెలిస్తే పోలీసులు, కేసులు, పోస్ట్ మార్టాలు. అందుకే ఆయన్ని గుద్దేసిన లారీ డ్రైవర్ కూడా తెలియకుండా బాడీని తీసుకెళ్తున్నాం. తర్వాతనే తెలుస్తుందిగా. శవాన్ని తగలపెట్టే వరకు దాచిపెట్టాలి. తర్వాత ఏ ఎయిడ్స్ తోనో పోయాడని చెప్పుకోవచ్చు. పాపం. దహనం ఎలాగో కలిసి చేయలేకపోతున్నాం. కనీసం సంతాప సభ అయినా జరుపుతాం. నువ్వు వెళ్ళా పని చూడు, నేను ఈ పూలు జల్లేసి వచ్చేస్తాను. ఇదిగో, కాలేజీలో యాక్సిడెంట్ అని చెప్పావు, చెప్పాలి. అలాగే అలాగే. థ్యాంక్ యూ పంచాలే. ఎంఎస్ఎం వికెట్ పడిపోయింది. అయ్యో, ఎలాగే? ఎయిడ్స్ తగిలి. అయ్యో పాపం, సెంచరీ చేయవలసిన వాడు 35 రన్స్ కి అవుట్ అయిపోయాడు అనమాట. అవునే పాపం. ఎంత పని చేసేవరన్నా బామర్దో. బామర్దే బామర్దే బామర్ది. ఊరుకో, ఎంత నీ బామర్ది అయితే మాత్రం పోయినోడు తిరిగి వస్తాడా? ఊరుకో తింటి ఊరుకో. నేను ఏడ్చితోడు సత్యంది కాదురా. మరి రేపు ఇన్సూరెన్స్ వేస్తానని చెప్పి ఈ రోజు సత్యందుకు. ఇప్పుడు నా పెళ్ళాం పిల్లలు ఎలా బతకాలి? నువ్వు ఉన్నావుగా. నేను చచ్చిపోతాగా. ఏం రాగం? వాడు ఏడు చచ్చిపోయాడుగా. గత 10 రోజుల నుంచి వాడు తోముకుంటున్న సబ్బు బిల్ల, టూత్ బ్రష్ నేను వాడుతున్నారు. పైగా ఈ రోజు వాడు ఇప్పేసిన కట్ డ్రైవర్ కూడా వేసుకున్నారు. మాస్టర్ మాట మాత్రమైనా మనతో చెప్పకుండా పోయారంటే నమ్మబుద్ధి కావటం లేదు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని కోరుకుంటూ 2 నిమిషాలు మనందరం మౌనం పాటిద్దాం. నేను మేస్తానంటే నా మొహం. నేను ఎల్కేజీ స్టూడెంట్ ని, నిక్కరేసుకుని ఇదిగో పాలసీసా నోట్లో వేలెట్టుకుని స్కూల్కి వెళ్తున్నాను. నువ్వు నా మేస్టార్వి. బాబు మేస్టారండి, నాకు ఏబిసిడీలు నేర్పరండి. నా తొత్తి. నేను మేస్టార్ కాదు మరి సార్. లేకపోతే నేను మేస్టాను కదా, నేను పట్టాలు చెప్పడం లేదా? మీరా మేస్టారు? ఇదో ప్రశ్న. ఎందుకు ఈ సంతాపతమా? ఎవరు పోయారు? అయ్య బాబాయ్, ఈ దండేంటి, ఈ పండేంటి? నువ్వు బతికి ఉన్నావా? నేను బతికుంటామేంట్రా? నేను చచ్చిపోయి 16 ఏళ్ళైంది. 16 years బ్యాక్. అది కాదు మాస్టారు, మీరు. నేను దయ్యాన్ని, పొరుగు దయ్యాన్ని. ఇదిగో నా చెప్పులు. ఇదిగో నా షర్టు. ఇవిగో నా కళ్ళు, నా 2 కళ్ళు. ఇదిగో నేను గాల్లో తెలుతూ నిద్రపోతున్నా. మాస్టారు, నీకు ఎయిడ్స్ వచ్చి? నాకు ఎయిడ్స్. ఆ విషయం నువ్వు కన్ఫర్మ్ చేసావు. అవును మరి, మేము రెడ్ లైట్ ఏరియాలో రెగ్యులర్ కస్టమర్లం కదా. మరి మాకు రాకపోతే ఎవరికి వస్తాయండి ఎయిడ్స్? నా మొహమ్మద్ చెవిడయ్యా. కీర్తి, శ్రీదేవి వదిన తప్ప కనీసం శ్రీదేవి మరదల్లా ఉండే మన కాలేజ్ బ్యూటీ నిన్ను కూడా కన్నెత్తి చూడండి. మాస్టారు ఎయిడ్స్ తో పోయారని చెప్పడానికి నీకు మౌతలో వచ్చింది. నువ్వు కాదు పొద్దున మాస్టర్ శవాన్ని. చూసారా మాస్టారు, మీరు బ్రతుకుడుగానే శవం అంటుంది. అవును మరి, నేను శవాన్నే కదా. నాకు ఎయిడ్స్ అంట. ఆహనా ఎయిడ్స్ అంట, ఓహనా ఎయిడ్స్ అంట, ఆహనా ఎయిడ్స్ అంట, ఓహనా ఎయిడ్స్ అంట. నీకు నాకు లింక్ అంట, కాలేజ్ అంత గోలంట. టామ్ నేను వేడని నీడను నేనే, కలగా మెజిలే.